హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడేలా వీడియోస్ అనేది నేను చెప్తాను మీకు ఇందులో ప్రతి ఒక్క వీడియోలో. మీ అందరికీ ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇప్పుడు మేము క్లీనింగ్ స్టార్ట్ చేసాం. ముందైతే చెట్లు అన్నీ తీయించేసాం. ఇక్కడ ఒక జంగల్ లాగా ఉండేదన్నమాట. ఎందుకంటే మెయింటైన్ చేయకపోతే ఏదైనా అలాగే ఉంటుంది. విపరీతంగా చెట్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు అన్నీ ఎవరి బట్టలు పడితే అన్నీ తీసుకొచ్చి పడేశారు. అందుకే నేనేం చేశానంటే లోపల వరకు అన్నీ తీయించేశాను. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకునేది 100 ఏళ్ళు తర్వాత అయినా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలి అనుకున్నప్పుడు ఎవరి బట్టలైనా అవన్నీ కింద మనం ఉంచుకోవద్దు. డబ్బులు ఎలాగో పెడతాము, ఈ 2-3 వేల జేసీబీ కాడ మనం అస్సలు ఆలోచించవద్దు. అందుకని నేను కింది నుంచి మొత్తం తవ్విపిచ్చి అన్ని బట్టలు అవి ఇవన్నీ వేసి ఉంచేశారన్నమాట. అవన్నీ తీపిచ్చాను. అందరు చూసే వాళ్ళకు అవన్నీ తీపిస్తుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది ఎంతమంది ఎన్నో అన్నారు. అవన్నీ మనకు అనవసరం. మన ఇల్లు మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలి. వీళ్ళు అంటున్నారు కానీ మనం అస్సలు పట్టించుకోవద్దు. ఇక్కడ వచ్చేసి అయితే మీకు క్లీనింగ్ అయింది. చెట్లన్నీ తీపిచ్చాం. చాలా ఒక 4-5 ఫీట్ల వరకు అంతా తీసిపిచ్చాను నేను. తీపిచ్చి అన్నీ పడేసిపిచ్చాను. మళ్ళీ ఏంటంటే మనం దీనిపైన మళ్ళీ మురను నింపిస్తాం. ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలా బిల్డర్తో మనం కాంట్రాక్టర్కి ఇవ్వకుండా మనం కట్టించుకోవచ్చు. ఒక మేస్త్రి మంచి అతను దొరికాడంటే మనం అన్ని దగ్గర నుండి చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే అన్ని దగ్గరుండి నేను చూసుకుంటున్నాను. నిమిషం కూడా ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాను. అందుకని నేను మీకు అందరికీ యూజ్ అయ్యేలా ఈ వీడియోస్ అనేది పెడతాను. ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా మన వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసి మీ అందరికీ షేర్ చేయండి. మీ చుట్టాలకు అందరికీ కూడా. ఇదంతా క్లీనింగ్ అయ్యాక ఇంజనీరు వచ్చి మొత్తం కొలతలు కోపిస్తున్నాడు. మనకి కొయ్యలు బాత్తారంటారు కదా, ఆ కొయ్యలు అనేది మనకి ఎందుకంటే ఏవి ఎక్కడెక్కడ పిల్లర్స్ ఎన్ని వస్తాయి ఏంటి అనేది మనకు తెలియడానికి. మనకు ముందు రోజు భూమి పూజకు ముందు రోజు చేస్తారు. మనకు అక్కడ కుక్కలు కానీ పందులు కానీ ఏమీ లేవనుకోండి, ఇబ్బంది ఉండదు. ఒక 2 రోజుల ముందు కూడా పాతుకోవచ్చు కొయ్యలు. ఇక్కడ మాకేంటంటే ఇక్కడ అన్ని పందులు అన్ని కుక్కలు తిరుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది అయింది. ముగ్గు పిండి వేసినా కూడా మళ్ళీ అవన్నీ ఆ ముగ్గు పిండి వచ్చి కూడా నాకేస్తున్నాయి అనమాట పందులు వచ్చేసి. అందుకే కొయ్యలు పాతున్నారు ముందు రోజే. అందుకే ముందు సాయంత్రం ఈవినింగే నేను పాతిపించాను కొయ్యలు అనేవి. సో మళ్ళీ ఆ కొయ్యలు అనేది మనకు తర్వాత అసలు యూజ్ అవ్వవు. ఓన్లీ ముగ్గు రోజే మనకు అవి జస్ట్ వాటికి మనకి ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయని తెలుసుకోవడానికే. సో ఇదన్నమాట. ఇక్కడైతే అందరూ అవి చేస్తున్నారు. సో ఇప్పుడు రోడ్ వచ్చేసి మాది ఎన్ని ఫీట్ల రోడ్ అని నేను చెప్తాను. రోడ్ వచ్చేసి 17 ఫీట్ల రోడ్డు. కానీ ఏంటంటే మనకి కరెక్ట్గా తెలియట్లేదు. మనకి ల్యాండ్ మన రోడ్డు వదిలేసి కట్టుకోవాలా అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంజనీర్ సలహా వాళ్ళకైతే ఏం చెప్తారంటే వాళ్ళు కంపల్సరీ మీ ఓన్ ల్యాండ్ కొద్దిగా రోడ్డుకి ఒక 2, 3, 4 ఫీట్ల వరకు వదిలేయమని చెప్తారు. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మున్సిపల్ వాళ్ళు ఇబ్బంది చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో వదిలేయమని చెప్తారు. సో మాకు అలాగే చెప్పారు. అయితే ఇంకా మా ఆయన కూడా రెడీ అయ్యాడు వదిలేయడానికి. కానీ నేను ఒకటే క్వశ్చన్ అడిగాను వాళ్ళని, మేము ఒక్కరం వదిలేస్తే ఎలా? మా ఇల్లు ఇప్పుడు మేము వదిలేస్తాం, సరే మాది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ల్యాండ్ మా ఇల్లు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతే మరి మాకు ఇల్లు ప్లేస్ తగ్గుతుంది. వెనక మాదేం కాదు కదా. మా ఓపెన్ ప్లాట్ వచ్చేసి 198 గజాలు అన్నమాట. మాకేంటంటే ఇప్పుడు రోడ్డుకు నేను ఇంత వదిలేస్తాను, సరే అది వెళ్ళిపోతుంది, అది రోడ్డు కిందకి వెళ్ళిపోద్ది. నా ప్లేసు ఇంత లక్షలు పెట్టి కొనుక్కున్నది రోడ్డుకు వదిలేయడానిక కాదు. ఓకే అందరూ వదిలేశారు అంటే నేను వదిలేస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు నేను వదిలేస్తాను మీరు చెప్పినట్టే, ఇబ్బంది రావద్దని వదిలేస్తాను. కానీ నా ఇల్లు వెనక్కు ఉంటుంది. ఆ ముందు వాళ్ళ ఇల్లు ముందుకుంటుంది, ఆ పక్కలది ముందుకుంటుంది, మా ఒక్కరిదే వెనక్కుంటుంది. అది చూడ్డానికి కూడా బాగోదు అని చెప్పాను. ఇంజనీర్కి అస్సలు అర్థం కాలేదు అతనికి నేను చెప్పింది. ఎందుకు ఇలా అంటున్నారని అతని సైడ్కి వచ్చాక, అంటే ఇంజనీర్ దగ్గర వాళ్ళ అసిస్టెంట్లు కూడా ఉంటారు. సో వాళ్ళు వచ్చి చూసారు అంతకుముందు, వాళ్ళకి తెలుసు. కానీ మెయిన్ ఇంజనీర్ ఉంటాడు కదా, అతను వచ్చి చూశాక అతను ఒక్కటే చెప్పాడు, మేడం మీరు చెప్పింది కరెక్ట్, మీరు ఒక్కరు వదిలేస్తే లాభం లేదు, మీ ల్యాండ్ వచ్చేసి రోడ్డుకి వెళ్ళిపోద్ది, కాబట్టి వదిలేయకండి అని చెప్పాడు. అందుకే నేనేం చేస్తాను, రోడ్డుకు వదిలేదు. నా ల్యాండ్ నేను వదలను, పక్కన వాళ్ళు వదలలేదు, అటే వదలలేదు. నేను వదిలేస్తే నా ప్లేస్ ల్యాండ్ రోడ్డుకి వెళ్ళిపోద్ది, నాకు ఇల్లు వెనక్కి వెళ్ళిపోతుంది.
చూడ్డానికి లుక్ కూడా ఉండదు. ఒక ఇల్లు ముందుకి ఒక ఇల్లు వెనక్కుంటే అసలు షో ఉంటుందా? ఉండదు. చూసే వాళ్ళకు కూడా ఏంటి ఇల్లు ఇలా కట్టుకున్నారు అన్నట్టు వచ్చేస్తుంది. సో ఇదేం పెద్ద మెయిన్ రోడ్డు కాదు, చిన్న చిన్న గల్లులు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, చిన్న గల్లులు కాబట్టి మనం వదిలేయాల్సిన పని లేదు. పెద్ద గల్లులు అంటే ఓకే, చుట్టుపక్కల వాళ్ళందరూ వదిలేసారంటే మనం రూల్స్ ఫాలో చేద్దాం. సో మేమైతే ఇక్కడ వదిలేయలేదు, రోడ్డుకు వద్దనే నేను, ఎందుకంటే నా ప్లేస్ నాకు కావాలి అని నేను వదిలేయలేదు. చూస్తున్నారా ఫీట్ రోడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంకా వెనక్కి ఉంటుంది. చాలామంది ఏరియాలో ఏం చేశారంటే రోడ్ల మీదకే కట్టేశారు. వాళ్ళకంటే నేనే బెటర్ కదా, రోడ్డు మీదకి అయితే కట్టలేదు. నా ల్యాండ్ వరకు నేను కట్టుకున్నాను. ఇక్కడ చాలామంది ఇల్లుకు రోడ్డు మీదకే కట్టేశారు. అసలు అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తాను, అది నాకు అనవసరం. అంతే, నేనైతే వదలకుండా నా హద్దులో నేను కట్టుకున్నాను ఇల్లు, అంతే అండి. సో మీకు ఇంకా ప్రతి ఒక్క విషయాలు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి భూమి పూజ ఎలా చేసుకో, ప్రతి ఒక్క విషయం మన వీడియోస్లో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.